హలో ఎవ్రీవన్. క్లాస్ 10 సోషల్ సైన్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సిబిఎస్ఈ బోర్డ్ వాళ్ళకి, స్టేట్ బోర్డ్ వాళ్ళకి కూడా ఇదే సిలబస్ కదా, కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సెట్ 1, సెట్ 2, ఇది సెట్ 3, ఈ 3 క్వశ్చన్ పేపర్లు కంప్లీట్ క్వశ్చన్ టు క్వశ్చన్ అనాలిసిస్ చేసి అప్లోడ్ చేస్తున్నా. GEF1H ఈ సిరీస్కి సంబంధించి సెట్ 3 సోషల్ సైన్స్ పేపర్ని అయితే 80 మార్క్స్ పేపర్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, స్టేట్ బోర్డ్ పిల్లలు ఇది 80 మార్క్స్ పేపర్, మీకు వచ్చేదేమో 100 మార్క్స్ పేపర్ అని అనుకోకండి. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది అయితే మీకు ఒక అవగాహన వస్తుంది కదా, కాబట్టి తప్పకుండా చూడండి. మీరు కూడా నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సరే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సెక్షన్ ఏ, ఇది ఎకనామిక్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి వరల్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఏం చేయాలి? అమాంగ్ us ద గివెన్ కంట్రీస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ద హైయెస్ట్ ర్యాంక్. ర్యాంక్ అనేది ఎప్పుడు చిన్న నెంబర్ ఉంటుంది. సో 130, ఇండియా. ఆప్షన్ బి, ఇండియా ఈజ్ ద ఆన్సర్. సివిక్స్ పొలిటికల్ పార్టీస్ నుంచి వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్? 1, 2, 3 లీడర్స్, యాక్టివ్ మెంబర్స్ అండ్ ఫాలోవర్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్, కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్. యూ నీడ్ టు చూస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్. సో ఫెడరల్ సిస్టమ్స్ కరెక్ట్గా ఏది? స్పెయిన్ అనేది కరెక్ట్ ఫెడరల్ సిస్టమ్ అనమాట. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఫిఫ్త్ బిట్, బెల్జియం సాల్వ్డ్ ఇట్స్ ప్రాబ్లమ్ ఆఫ్ మెజారిటేరియనిజం బై స్ట్రెంథనింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. పవర్ షేరింగ్ నుంచి. సో అకామిడేషన్ ఆఫ్ బెల్జియం, దట్ ఈస్ ఫెడరల్ సిస్టమ్. యూనిటరీ నుంచి ఫెడరల్కి మారి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుందనమాట. నెక్స్ట్ మినరల్స్ లెసన్ నుంచి ఐరన్ ఓర్ బెల్ట్, చంద్రాపూర్, మైకా, గయా హజారీబాగ్ బెల్ట్, బాక్సైట్, మైకాల్ హిల్స్, కోల్, సింగ్రౌలి. సో మన ఆప్షన్ బి. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మీద అడగని బిట్ అంటూ లేదు. ఇది చాలా కొత్తగా అడిగారనమాట, ఎక్స్పెరిమెంటల్ బిట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసిన ఈ మ్యాప్ని బేస్ చేసుకొని బిట్ ఎలా ఫ్రేమ్ చేశాడో చూడండి. సిబిఎస్ఈ అంటేనే అంతే, నెక్స్ట్ లెవెల్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూనిఫైడ్ ఇటలీ? సో 1866లో ఈ 2 మ్యాప్స్ని కోరిలేట్ చేసుకొని వెనీషియా రీజియన్ మనకు యూనిఫికేషన్లో భాగం అయింది అనమాట. అంటే పిల్లాడు ఎంతలా అది అబ్జర్వ్ చేయాలో చూడండి ఇమేజెస్ని కూడా. నెక్స్ట్ ఈ బిట్ అయితే గ్లోబల్ వరల్డ్ నుంచి. సో 19th సెంచరీలో యూరోపియన్స్ ఎందుకు అమెరికాకి మైగ్రేట్ అయ్యారు అని అడుగుతున్నాడు. సో పావర్టీ అండ్ హంగర్, వైడ్ స్ప్రెడ్ డిసీజెస్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. సో 1, 3, 4 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఆథర్ ఆఫ్ బుక్ ఆఫ్ మార్వెల్, ఇది మనకు ఈ ఇమేజ్. సో దీనికి ఆన్సర్ అయితే మార్కోపోలో. ఇది గ్లోబల్ వరల్డ్ అనే లెసన్ నుంచి ఇచ్చాడు, 3rd చాప్టర్ హిస్టరీ. అంటే అంత నీరసంగా చెప్పడానికి ఏంటంటే పిక్చర్ బేస్డ్కి చాలా ప్రిపేర్ అవుతారు పాపం స్టూడెంట్స్. 2 టాపిక్స్ మాత్రమే పెట్టి చాప్టర్ అంతా డిలీట్ చేసిన ఈ గ్లోబల్ వరల్డ్ నుంచి అడుగుతారు చూడండి, అది నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో ఈ బిట్ మనకు ప్రింట్ కల్చర్ నుంచి. అప్లికేషన్ బిట్ చూడండి ఎలా ఉంటాయో మరి. అజ్యూమ్ యు ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ 15th century ప్రింట్ కల్చర్. Which of the following would be the most significant advantage for your research? 15th century అంటే 1400s. సో ఆ టైంలో మనకు ఏముంటాయి? ప్రింటింగ్ ప్రెస్ లేదు, ఏమీ లేదు. 1448లో కదా గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ని రెడీ చేసింది. సో మనకు అవైలబుల్ ఉండేది మనుస్క్రిప్ట్స్ మాత్రమే. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నుంచి అరేంజ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్లో టెక్స్ట్ బుక్ సైడ్ హెడ్డింగ్స్ దగ్గరే ఉంటుందన్నమాట. రిజర్వ్డ్ ఫారెస్ట్ 50%, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ 1/3, అన్క్లాస్డ్ రిమైనింగ్ ఆర్ ద అన్క్లాస్డ్ ఫారెస్ట్ అని ఇస్తాడు. అంటే ఇప్పుడు 1, 2, 3 కరెక్ట్ సీక్వెన్స్లోనే ఉన్నాయి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్య, ఒక ఈజీ బిట్ వచ్చింది. సరిస్కా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. డ్యామ్స్ని వాటి రివర్స్ తోటి మ్యాచింగ్ అనమాట. హిరాకుడ్ మహానది, గాంధీ సాగర్ చంబల్, నాగార్జున సాగర్ కృష్ణ, మెట్టూరు కావేరి. సో 12th బిట్కి ఆన్సర్ ఆప్షన్ సి.
ఇది వాటర్ రిసోర్సెస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నుంచి అడిగిన క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ మేజర్ స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కృష్ణా గోదావరి ఇష్యూ. సో కృష్ణా గోదావరి వాటర్ డిస్ప్యూట్ అనేది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అగ్రికల్చర్ నుంచి, ఇమాజిన్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు చండీగఢ్, అంటే నార్త్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నాం, అండ్ దట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి బై రోడ్. అంటే ఏంటి, అగ్రికల్చరల్ ఫీల్డ్స్ చూస్తే వెళ్తున్నాం అని అర్థం. ఓకేనా? సో ఏ క్రాప్స్ ఎక్కువగా ఉంటాయి అవన్నీ మనకెందుకు, జనవరి అంటే ఏం సీజన్, క్రాపింగ్ ప్యాటర్న్ గుర్తు రావాలి. అది రబీ క్రాప్, వీట్. వాళ్ళు అది గుర్తు రాకపోయినా నార్త్లో తినేది ఏంటి, వీటే కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అసెషన్ అండ్ రీజన్ చూద్దాం. మినరల్స్ ఆర్ ఎన్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ బికాస్ ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ మినరల్స్. రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఈబిట్ ఎకనామిక్స్ గ్లోబలైజేషన్ నుంచి అడిగాడు అనమాట. ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ హ్యాస్ బీన్ ఏ మేజర్ ఫ్యాక్టర్ టు స్టిమ్యులేట్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది అంటున్నాడు. కరెక్టే. దిస్ హ్యాస్ మేడ్ మచ్ ఫాస్టర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అక్రాస్ ద డిస్టాన్సెస్ అండ్ పాసిబుల్ ఎట్ లోవర్ కాస్ట్. ఇంకా ఫాస్ట్గా, చీప్గా దొరుకుతున్నాయి ఖచ్చితంగా. సో టెక్నాలజీ వల్లనే ట్రాన్స్పోర్ట్ ఇంకా కమ్యూనికేషన్ పెరిగింది. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఇన్ అర్బన్ ఇండియా డిపెండ్ ఆన్ ఇన్ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్? ఈ ఇమేజ్ని ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. సో బోత్ పూర్ హౌస్ హోల్డ్స్ అండ్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Why does it become difficult for farmers in rural areas to take loans from the government banks? సో ఇక్కడ చూడండి, ల్యాక్ ఆఫ్ కొలెటరల్, కాంప్లికేటెడ్ ప్రొసీజర్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ మూడు రీజన్సే. ఇప్పుడు అసెట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మూడు రీజన్సే కదా. సరేలే, 1, 2, 4 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇది కరెక్ట్గా పెట్టినప్పుడు 17th కూడా కరెక్ట్గా పెట్టుండాలి. చూద్దాం మరి. ఇమేజ్ బేస్డ్ ఈజీ క్వశ్చన్ వచ్చింది అనుకునే లోపే చాలామంది పిల్లలు తప్ప ఆన్సర్ పెట్టొచ్చారు. దీన్ని చూడగానే ఇక్కడ చాలామంది విమెన్ ఉన్నారు ఈ పిక్చర్లో. దే ఆల్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ సమ్ వర్క్. అంటే ఏంటది, టెక్స్టైల్ ఇండస్ట్రీ. సెకండరీ సెక్టార్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ లాస్ట్ బిట్. ఎక్స్ లివ్స్ ఇన్ ఏ టౌన్. హీ కల్టివేట్స్ ఫ్లవర్స్ అలాంగ్ విత్ యానిమల్ హస్బెండరీ. కల్టివేటింగ్ ఫ్లవర్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అంట. సో హీ ఫాల్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, 2 మార్క్ క్వశ్చన్స్కి వస్తే సెట్ 3లో 2 మార్క్ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయని చెప్పొచ్చబ్బా. సెట్ 1, సెట్ 2లో ఒక్కొక్క క్వశ్చనే మారింది, కానీ ఇక్కడ మాత్రం 2 క్వశ్చన్స్ని చేంజ్ చేశాడు. కాకపోతే 4 కూడా ఈజీనే. సజెస్ట్ ఎనీ 2 మెజర్స్ టు రిమూవ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఓకే. ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ సాయిల్ హోల్డింగ్ మాయిశ్చర్, కాటన్ గ్రోస్ వెరీ వెల్, ఏదైనా రాయొచ్చు. Explain the role of anti-colonial movement in the rise of modern nationalism in India. Next, Satyagraha, direct question. How did improvement in transport technology stimulate the globalization process? Explain. Assertion and reason 2 statements ఇచ్చాడు కదా, అది రాసినా కరెక్టే, 2 మార్కులు వస్తాయి. సో సెట్ 3లో 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీ. సెక్షన్ 3 మార్క్ క్వశ్చన్స్. సో 25th క్వశ్చన్ పూర్తిగా మార్చేశాడు సెట్ 1, 2లతో పోలిస్తే. సో ఇది ఇండియన్ ఫోక్లోర్ గురించి అడిగాడు అనమాట. అభినేంద్రనాథ్ ఠాగూర్స్ భారతమాత, స్వదేశీ ఫ్లాగ్, స్వరాజ్ ఫ్లాగ్, ఇండియన్ ఫోక్లోర్, నటాషా శాస్త్రీస్ 4 వాల్యూమ్ ఆఫ్ బుక్, ఇవన్నీ రాయొచ్చు. ద సదరన్ ఫోక్లోర్, ఇవన్నీ రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈ పారాగ్రాఫ్ ఇది యాజ్టీజ్ ఇచ్చారనమాట. సో అస్సాంలోని జిమ్ కల్టివేషన్ గురించి 2 క్యారెక్టరిస్టిక్స్ రాయమన్నారు. ఇది ఈజీ క్వశ్చనే. 27th క్వశ్చన్ కూడా డిఫర్ అయిందనే చెప్పాలి. పొలిటికల్ పవర్ కెన్ నాట్ బి డివైడెడ్. అనలైజ్ సూటబుల్ ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ ద స్టేట్మెంట్. పొలిటికల్ పవర్ కెన్ నాట్ బి డివైడెడ్ అంటే ఏంటి, మోనార్కీ అని కదా. మరి మోనార్కీ కంటే డెమోక్రసీ బెటర్ ఫామే. సో వై ఇట్ ఈస్ నాట్ గుడ్ అండ్ వై డెమోక్రసీ ఈజ్ గుడ్, ఈ ఆర్గ్యుమెంట్స్ రాస్తే చాలు. కొంచెం ఆలోచిస్తే రాయగలరు. ట్రికీ క్వశ్చన్ అంతే. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. వై డిడ్ ఇండియా అడాప్ట్ ద మల్టీ పార్టీ సిస్టమ్? కామన్ క్వశ్చన్ ఇన్ ద 3 sets.
మళ్ళీ 29 మారిపోయింది. ఎవాల్యుయేట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ టెరిటరీ సెక్టార్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. అంటే ఏంటి? రైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సర్వీస్ సెక్టార్. సెక్షన్ డి. హిస్టరీ క్వశ్చన్స్ పూర్తిగా మార్చారబ్బా. సెట్ సిలో ఎక్కువ క్వశ్చన్సే మారాయి. సెట్ సిలో కల్చర్ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ ద ఐడియా ఆఫ్ నేషన్ ఇన్ 19th century యూరోప్. సో రొమాంటిసిజం కల్చరల్ మూమెంట్ గురించి ఇంకా బాల్కన్ రీజియన్స్ గురించి అడిగారు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవి 5 మార్క్స్కి? 31 ఎకనామిక్స్ నుంచి వచ్చిన సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం మారలేదు. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, గ్రౌండ్ వాటర్ గురించి, ఇంకా డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్. ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ 32 సివిక్స్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోయాయి. వన్ డిస్టింక్ట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ దట్ ఇట్స్ స్క్రూటినీ నెవర్ ఎండ్స్. ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ విత్ అప్రోప్రియేట్ ఆర్గ్యుమెంట్స్. Democratic system is better than other systems. Explain the statement with appropriate arguments. Outcomes of democracy అయితే 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ చెప్తూనే ఉన్నాం. సో బాగా చదువుకున్న పిల్లలకి, ఒక రకంగా ప్రిపేర్ అయిన పిల్లలకి భయమేలా. జస్ట్ బిట్స్ ఒక 5 తప్ప మిగతా అంతా చాలా ఈజీగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ద బ్యాక్ బోన్, ఇంకా అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఓకే, ఇది 5 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ ఈ సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్ జంబుల్ అయ్యాయి, కానీ అక్కడ మనకేం మార్చలేదన్నమాట. ఇది ఫెడరలిజం నుంచి అండ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ బ్రెజిల్ ఫస్ట్ ఇచ్చారు. సో వీటి ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్స్ సెట్ 2, సెట్ 1లో చెప్పున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. పార్టిసిపేటరీ డెమోక్రసీ, ఇంకా డీసెంట్రలైజేషన్ గురించి, ఇండియన్ డీసెంట్రలైజేషన్, లోకల్ టైర్ గవర్నమెంట్కి బ్రెజిల్ లోకల్ టైర్ గవర్నమెంట్కి మధ్య డిఫరెన్సెస్. ఫెడరలిజం లెసన్లో లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి అడిగిన లాస్ట్ యాజ్ ఇట్ ఈజ్ సోర్స్ ఇచ్చేసారనమాట. నెక్స్ట్ లోన్స్ ఫ్రమ్ కోఆపరేటివ్స్. ఇది మనీ అండ్ క్రెడిట్ బేస్తో అడిగిన ఒక ప్యాసేజ్. ఇది చాలా మోడల్ పేపర్స్లో కూడా ఉంది ఇది. సో కోఆపరేటివ్ సొసైటీస్ కమ్ అండర్ ఫార్మల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ 2 సోర్సెస్ ప్యాసేజ్లోనే ఉంది. ఇంకా ఇవి ఎలా ఫర్దర్గా డెవలప్ అవుతాయి ఇన్ నెక్స్ట్ ప్రింట్ అండ్ సెన్సార్షిప్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. సో రౌలత్ యాక్ట్ని బేస్ చేసుకొని బ్రిటిష్ రూలర్స్ ఇండియన్ నేషనలిజం పైన ఎలా సెన్సార్షిప్ని విధించారు అని డిఫరెంట్గా క్వశ్చన్ ట్రై చేశారు. ఓకే, నెక్స్ట్ మ్యాప్ క్వశ్చన్ చూస్తే 1920 INC సెషన్ నాగపూర్, గాంధీజీ స్టార్టెడ్ దాండి మార్చ్ ఫ్రమ్ సబర్మతి. అంటే ఇవి మీకు మ్యాప్లో లైన్స్ ఇచ్చింటారు కదా, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్కి అనుగుణంగా. ఓకే, నెక్స్ట్ లీడింగ్ స్టేట్ ఇన్ ప్రొడ్యూసింగ్ జూట్. వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ బీహార్. ఏది పెట్టినా ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా, చూద్దాం మరి. అటామిక్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఈజ్ కాక్రపారా. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్, జంషెడ్పూర్, బొకారో. ఏది పెట్టినా మార్క్ ఇస్తారు. శ్రీ గురు రామదాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది అమృత్సర్లో ఉండేదే, రాజాసాన్సి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్ 3. సో ఈ 3 పేపర్లు అనాలిసిస్ చూసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. పేపర్ సెట్టింగ్లో కొంత డిఫికల్టీ లెవెల్ పెరిగింది. 3 సెట్స్కి మధ్యలో ఇంత డిఫరెన్స్ ఉండేది లేదు. ఏదో ఒక 4-5 మార్క్స్కి డిఫరెన్స్ ఉండేది. కానీ ఈసారి సెట్ 2లో 4 క్వశ్చన్స్, సెట్ 3లో అయితే 7 క్వశ్చన్స్ డిఫర్ అయ్యాయి. అంత మాత్రం చేత ఏ స్టూడెంట్కి నష్టం అయితే కలగలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 3 సెట్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. మరి నేను మీకోసం అయితే 3 సెట్స్ అనాలిసిస్ చేశాను కదా, నా కోసం మీరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.